హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్ని స్టార్ట్ చేద్దాం. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్స్ ఇవి: ఆపరేషన్ దృష్టి, ఆధార్ మిస్యూజ్, ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్, గ్రేప్స్ a cosmic ray tracker, RBI allows zero risk weight for ECLGS 5.0 loans, Kashmir saffron, Battle of Haldigati, కిష్వా మల్టీపర్పస్ డ్యామ్. ఆపరేషన్ దృష్టి. సో ఆపరేషన్ దృష్టి ఏంటంటే ఇది మనకి ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కలిసి తీసుకుంటున్న ఒక సోషల్ ఇనిషియేటివ్ అన్నమాట. సో ఇదేంటంటే మనకి ఆప్టోమెట్రిక్ సర్వీసెస్ అన్నవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో దీన్నే ఆపరేషన్ దృష్టి అంటున్నారు అన్నమాట. సో ఆపరేషన్ దృష్టి ఈజ్ అ ఫ్లాగ్షిప్ హ్యూమనిటేరియన్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ ఆఫ్ Armed Forces Medical Services that combines the advanced ophthalmic expertise with social service. Okay, so optometric services అంటే ఐ రిలేటెడ్ సర్వీసెస్ అన్ని మనకి ఈ ఆపరేషన్ దృష్టి ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మనకి ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ రెండు కలిపి తీసుకుంటున్న ఒక పర్టికులర్ కామన్ ఇనిషియేటివ్ అన్నమాట. ద ఇనిషియేటివ్ సీక్స్ టు డెలివర్ స్పెషలైజ్డ్ ఐ కేర్ సర్వీసెస్ టు రిమోట్, అన్డిజర్వ్డ్ అండ్ జాగ్రఫికలీ ఛాలెంజింగ్ రీజన్స్ ఆఫ్ ద కంట్రీ. సో మనకి రూరల్ ఏరియాస్కి, లేకపోతే లైక్ అన్డిజర్వ్డ్ ఏరియాస్ అంటే మనకి ట్రైబల్ ఏరియాస్, లైక్ యాక్సెసిబుల్ ప్రాపర్ ఫెసిలిటీస్ యాక్సెసిబుల్ లేని ఏరియాస్కి వీళ్ళు ఏంటంటే ఈ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, so earlier the initiative successfully conducted 8 advanced surgical eye camps across the country, including Leh, Ladakh, Lakshadweep and Bhuj. ఇలాంటి ప్రాంతాల్లో ఏంటంటే ఆల్రెడీ ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. సో ఆపరేషన్ దృష్టి అన్నది ఇది ఒక హ్యూమనిటేరియన్ మెషర్ మాట. ముఖ్యంగా ఐ రిలేటెడ్ ఇష్యూస్ గురించి, సర్వీసెస్ గురించి మనకి ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కలిసి తీసుకుంటున్న ఇనిషియేటివ్. నెక్స్ట్, ఆధార్ మిస్యూజ్. సో ఇది న్యూస్లో ఎందుకుందంటే రీసెంట్గా సుప్రీం కోర్ట్ ఒక కామెంట్ చేసింది. ఏంటంటే సుప్రీం కోర్ట్ సాట్ రెస్పాన్స్ ఫ్రమ్ ద సెంటర్ అండ్ స్టేట్ ఆన్ ద ప్లీ ఎలిజింగ్ మిస్యూజ్ ఆఫ్ ఆధార్ కార్డ్స్. సో ఆధార్ కార్డ్స్ అనేవి మిస్యూజ్ అవుతున్నాయని చెప్పి సెంటర్ స్టేట్ నుంచి దీని మీద మీ రెస్పాన్స్ ఏంటి అని సుప్రీంకోర్టు అడగడం జరిగింది. సో దీని గురించి మనం ఎగ్జామ్ డైమెన్షన్లో చదువుకోవాలన్నమాట. అంటే ఆధార్ గురించి తెలుసుకోవాలి, ఆధార్ ఎలా మిస్యూజ్ అవుతుంది, అండ్ అలాగే ఆధార్ని రెగ్యులేట్ చేస్తున్న మెషర్స్ ఏంటి ఇండియాలో తెలుసుకోవాలి. ఓకే, సో ఆధార్ అన్నది ఒక 12 డిజిట్ యునీక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అన్నమాట. ఓకే, సో ఇది ఒక 12 డిజిట్ యునీక్ ఐడెంటిఫికేషన్ నెంబర్. ఈ డిజిట్ ఎన్ని డిజిట్స్ అన్నవి కూడా మనం గుర్తుంచుకోవాలన్నమాట. ఓకే, ఇష్యూడ్ బై యునీక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా టు ఇండియన్ రెసిడెంట్స్. సో ఎవరికి ఇది ఇష్యూ అవుతుంది? ఇండియన్ రెసిడెంట్స్. ఒక్కొక్కసారి ఇది ఇండియన్ సిటిజన్స్ అని చెప్పి వస్తుందన్నమాట, అది కాదు, ఇండియన్ రెసిడెంట్స్ మాట. ఓకే, సో ఆధార్ అన్నది మనకి ఐడెంటిటీ ఫర్ సిటిజన్షిప్ అని వస్తే అది రాంగ్ మాట. మనకి ఈ ఆధార్ అన్నది మనకి ఇండియన్ రెసిడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2010. ఇట్ సర్వ్స్ యాజ్ అ వ్యాలిడ్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ అడ్రస్ అండ్ ఎసెన్షియల్ ఫర్ అవైలింగ్ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ డిజిటల్ అథెంటికేషన్. సో ఈ ఆధార్ అన్నది మన ఐడెంటిటీని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, మన అడ్రస్ ప్రూఫ్గా మనం వాడచ్చు అన్నమాట. అందుకే మనకి ఏంటంటే ఐడెంటిటీ కార్డ్గా మనకి వేరియస్ ఆప్షన్స్లో ఆధార్ని కూడా చూపిస్తారు అన్నమాట. మనం వేరే ఎగ్జామ్స్కి వెళ్తున్న ఐడి ప్రూఫ్ని మనం అడిగినప్పుడు ఆధార్ని చూపిస్తారు. అలాగే ఏమైనా సర్వీసెస్ ఆర్ ఏవైనా స్కీమ్స్లోని కూడా బెనిఫిట్స్ అవైల్ చేసుకోవాలన్నా ఆధార్ కార్డ్స్ని అడుగుతారు అన్నమాట. ఓకే, సో మిస్యూజ్ ఎలా అవుతుంది? సో మిస్యూజ్ ఎలా అవుతుందంటే ఐడెంటిటీ థెఫ్ట్ అండ్ ఫ్రాడ్ మాట. సో ఎవరైనా ఆ డీటెయిల్స్ నేను ఈ పర్సన్ని అని చెప్పి ఐడెంటిటీ తీసుకోవడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మనకి ఫ్రాడ్ చేయడానికి వీలవుతుంది అన్నమాట. ఓకే, ప్రైవసీ అండ్ డేటా సెక్యూరిటీ రిస్క్స్. ఎందుకంటే ఆధార్ మనం లైక్ డీటెయిల్స్ ఇస్తున్నప్పుడు మన పర్సనల్ డీటెయిల్స్, అలాగే మన బయోలాజికల్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ కూడా, అంటే థంబ్ ఇంప్రెషన్, మన ఐఆర్ఎస్ స్కాన్, ఇలాంటివన్నీ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో వీటి వల్ల ఏంటంటే మన సెక్యూరిటీ అన్నది, డేటా సెక్యూరిటీ ఆర్ ప్రైవసీ అన్నది ఇంపాక్ట్ అవుతుంది. అలాగే అన్ఆథరైజ్డ్ సర్వేలెన్స్ అండ్ ప్రొఫైలింగ్. సో మనకి గవర్నమెంట్తో కొలాబరేట్ అవుతున్నప్పుడు ఐడెంటిటీ ప్రూఫ్గా మనం ఆధార్నే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
సో స్టేట్ మనకి మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అదంతా ఇస్తున్నాం కాబట్టి స్టేట్ సిటిజన్స్ మీద సర్వేలెన్స్ చేసే స్కోప్ ఎక్కువ ఉంటుంది మన. ఎందుకంటే మన డీటెయిల్స్ అన్ని ఇవ్వడం వల్ల ఏంటంటే స్టేట్ దగ్గర మన ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కువ ఉంటుంది. సో స్టేట్ కావాలంటే సర్వేలెన్స్ అయితే చేయొచ్చు మాట, అది మనకి తెలియకపోవచ్చు. సో ఇలా మిస్యూజ్ అవుతుందని చెప్పి సుప్రీంకోర్టుకి కేసు వెళ్ళడం జరిగింది. దాని మీద రెస్పాన్స్ ఏంటో అని చెప్పి సుప్రీంకోర్టు మిగతా స్టేట్స్ని సెంటర్ని అడగడం జరిగింది. సో ఆధార్ రిలేటెడ్ అండ్ సెక్యూరిటీ రిలేటెడ్ ఫ్రేమ్వర్క్ ఇండియాలో ఎలా ఉందో చూడాలి మనం. సో ఆధార్ యాక్ట్ 2016లో వచ్చింది. మనకి ఆధార్ యాక్ట్ ఏం చెప్తుందంటే ఇట్ ప్రొవైడ్స్ అ లీగల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఇష్యూయింగ్ అండ్ యూజింగ్ ఆధార్ ఫర్ సబ్సిడీస్, బెనిఫిట్స్ అండ్ సర్వీసెస్. సో ఆధార్ని మనం మిగతా సర్వీసెస్కి యూజ్ చేస్తామని చెప్పాను కదా. సో అది ఆ పవర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి ఆధార్ యాక్ట్ 2016 నుంచి వచ్చింది. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000. సో ఇదేంటంటే ప్రొటెక్ట్స్ అగైన్స్ సైబర్ క్రైమ్స్ సచ్ యాజ్ హ్యాకింగ్, డేటా థెఫ్ట్, అన్ఆథరైజ్డ్ యాక్సెస్ టు ఆధార్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో మనకి ఆధార్ని మిస్యూజ్ చేయకుండా మన ప్రైవసీని ప్రొటెక్ట్ చేయడానికి ఉన్న యాక్ట్ ఇది. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2003. Safeguards personal data include Aadhaar linked information and strengthens data privacy act. సో దీని మెయిన్ ప్రయారిటీ ఏంటంటే డేటా ప్రైవసీని ప్రొటెక్ట్ చేయడానికి దీని మెయిన్ ఉద్దేశం అన్నమాట. అలాగే మనకి జస్టిస్ కేఎస్ పుట్టిస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ కేసు ఉంది. మనకి ఇట్ అప్హెల్డ్ ఆధార్స్ వ్యాలిడిటీ, లిమిటెడ్ మ్యాండేటరీ లింకేజ్ అండ్ అఫర్మ్డ్ ప్రైవసీ యాజ్ అ ఫండమెంటల్ రైట్. సో ఆధార్ నుంచి కలెక్ట్ చేసుకున్న డేటా గవర్నమెంట్ కంప్లీట్గా త్రూ అవుట్ ద లైఫ్ స్టోర్ చేయడానికి లేదు. సో కొంత టైం ఆ రిక్వైర్మెంట్ అయిన తర్వాత ఇట్ హ్యాస్ టు బి ఆటోమేటిక్లీ డిలీటెడ్ అన్న టైప్. దాన్నే ఆధార్స్ వ్యాలిడిటీ ఉంది, లిమిటెడ్ మ్యాండేటరీ లింకేజ్ ఉంటుంది. అలాగే మనకి ఎందుకు ఈ లిమిటెడ్ మ్యాండేటరీ లింకేజ్ ఉండాలంటే ప్రైవసీ అన్నది ఫండమెంటల్ రైట్, ప్రతి ఒక్కరి హక్కు అని చెప్పి ఈ పర్టికులర్ కేసులో మనకి సుప్రీంకోర్టు మళ్ళీ చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్. సో ఇది మనకి న్యూస్లో ఉంది. ఎందుకంటే కెనడాస్ అప్లికేషన్ టు బికమ్ అన్ అబ్జర్వర్ ఇన్ ద ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ ఈస్ బీన్ ఎగ్జామ్డ్ అట్ 28th మీటింగ్ ఆఫ్ ద కమిటీ. సో మనకి కెనడా అన్నది ఈ ఆర్గనైజేషన్లో అబ్జర్వర్ స్టేటస్ కోసం అప్లై చేసింది. సో దాని మీద ప్రాసెస్ మీద మళ్ళీ ఒక కమిటీ మీటింగ్లో డిస్కషన్ అయింది మాట. సో అందుకు అది న్యూస్లో వచ్చింది. సో ఇది మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ముఖ్యంగా ఐఆర్ డైమెన్షన్లో కరెంట్ అఫైర్స్ రిలేటెడ్లో ఈ ఆర్గనైజేషన్ గురించి మనకి తెలియాలి. ఇట్ ఈస్ అన్ ఇంటర్-గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఆఫ్ 23 member states and 12 dialogue partners మాట. ఓకే, సో ఇది గవర్నమెంట్స్ మధ్య ఫామ్ అయిన ఒక ఆర్గనైజేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ ఇన్ ఇండియన్ ఓషన్ రీజన్ మాట. సో ఇండియన్ ఓషన్కి ఇండియన్ ఓషన్ స్టేక్ హోల్డర్స్ అంటే వాటికి ఇండియన్ ఓషన్ సంబంధించి దాన్ని యూజ్ చేసుకొని దానివల్ల లాభపడే కంట్రీస్ ఉంటాయి కదా, వాళ్ళందరి కొలాబరేషనే ఈ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ మాట. సో దీని ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడైంది, ఇది ఎప్పుడు స్థాపించారంటే 1997లో. హెడ్ క్వార్టర్స్ అన్నది మనకి మారిషస్లో ఉంది. అండ్ ఎపిక్స్ బాడీ అన్నది మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అన్నది దీనికి ఎపిక్స్ బాడీ మాట. నిర్ణయాలన్నీ ఇదే తీసుకుంటుంది. ఓకే, సో డెసిషన్ మేకింగ్ అన్నది కన్సెన్సస్ బేస్డ్ మాట. అందరూ ఉన్న మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళు అందరూ కలిసి ఒప్పుకొని సో అందరూ ఒక మాట మీద వచ్చి వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఆర్గనైజేషన్ అనేది ఏ ఏరియాస్ మీద కోఆపరేట్ అవ్వాలనుకుంటుందో తెలుసుకోవాలి. మ్యారిటైమ్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ మాట. ఓకే, అలాగే ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్, ఫిషరీస్ మేనేజ్మెంట్, ఇండియన్ ఓషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమాట, డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్, సైక్లోన్స్ ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు, ఎకడమిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోఆపరేషన్, టూరిజం అండ్ కల్చరల్ ఎక్స్చేంజెస్ మాట. అండ్ దే ఆర్ సమ్ క్రాస్ కటింగ్ ఏరియాస్ లైక్ బ్లూ ఎకానమీ అండ్ ఉమెన్ ఎకనామిక్ ఎంపవర్మెంట్. సో ఇలాంటి ఏరియాస్లో కూడా ఇవి ఫోకస్ చేస్తున్నారు. ఓకే, సో మేజర్ మెంబర్స్ ఎవరు మనకి ఇండియా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, సౌత్ ఆఫ్రికా, ఫ్రాన్స్, ఇరాన్, శ్రీలంక, యుఏఈ అండ్ అదర్ ఇండియన్ ఓషన్ లిటోరియల్ స్టేట్స్ మాట. ఓకే, సో 12 డైలాగ్ పార్ట్నర్స్ ఉన్నారు. అందులో యునైటెడ్ స్టేట్స్, జపాన్, చైనా అండ్ యూకే మాట. ఓకే, గ్రేప్స్ అ కాస్మిక్ రే ట్రాకర్. ఓకే, సో ఇది న్యూస్లో ఉంది. ఎందుకు న్యూస్లో ఉందో చూద్దాం. రీసెర్చర్స్ ఫ్రమ్ ఇండియా అండ్ జపాన్ హ్యావ్ యూస్డ్ ద
GRAPES, that is Gamma Ray Astronomy PEV Energies Phase 3 telescope to develop a method for monitoring changes in Earth's upper atmosphere in real time. సో ఎర్త్స్ అప్పర్ అట్మాస్ఫియర్ చేంజెస్ తెలుసుకోవడానికి ఒక టెలిస్కోప్ని యూస్ చేస్తున్నారు అనమాట, అదే గ్రేప్స్ మాట. సో మనం ఈ టెలిస్కోప్ని ఏ పర్పస్ కోసం యూస్ చేస్తున్నారు అండ్ ఏంటిదో తెలుసుకోవాలన్నమాట. ఓకే, సో గ్రేప్స్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి, గామా రే ఆస్ట్రానమీ పిఈవి ఎనర్జీస్ ఫేజ్ 3. ఓకే, సో ఇది ఒక కాస్మిక్ రే అబ్జర్వేటరీ మాట. సో ఇది ఏం అబ్జర్వ్ చేస్తుంది, స్పేస్ నుంచి మనకి హై ఎనర్జీ రేస్ ఉంటాయి కదా, వాటిని కాస్మిక్ రేస్ అంటారు, ఉదాహరణకి గామా రేస్. ఓకే, సో ఈ కాస్మిక్ రేని కాస్మిక్ రే స్పేస్ నుంచి మనకు వస్తున్న ఈ హై ఎనర్జెటిక్ సోర్స్ని అబ్జర్వ్ చేస్తే ఉదాహరణకి గామా రేస్. సో ఈ పర్టికులర్ టెలిస్కోప్ అనేది ఎక్కడుంది, మనకి ఊటీ తమిళనాడులో ఇన్స్టాల్ అయింది అనమాట, అట్ అన్ ఆల్టిట్యూడ్ అబౌట్ 2200 meters అబౌవ్ ద సీ లెవెల్. సో ఇది ఒక ఎత్తైన ప్రాంతంలోని ఊటీ, తమిళనాడులో ఉన్న ఊటీలో ఇది ఎస్టాబ్లిష్ అయిందన్నమాట. ఓకే, సో ఇది ఏని స్టడీ చేస్తుంది, కాస్మిక్ రేని స్టడీస్ చేస్తుంది అనమాట. ఇట్ ఈస్ ఆపరేటెడ్ బై టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్. ఓకే, ఆబ్జెక్టివ్ ఏంటి, ఇట్ ఈస్ డిజైన్ టు స్టడీ ద ఆరిజిన్ అండ్ యాక్సిలరేషన్ అండ్ ప్రాపగేషన్ ఆఫ్ కాస్మిక్ రేస్. సో హై ఎనర్జీ రేస్ అన్నవి మనకి లైక్ స్పేస్ నుంచి వచ్చి తర్వాత ఎర్త్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయ్యి అవి ఎలాంటి చేంజెస్ అవుతాయో వాటి గురించి చదవడానికే ఈ పర్టికులర్ టెలిస్కోప్ మాట. ఓకే, ద అబ్జర్వేటరీ ఇన్వెస్టిగేట్స్ ఎక్స్టెన్సివ్ ఎయిర్ షవర్స్ మాట. ఎక్స్టెన్సివ్ ఎయిర్ షవర్స్ అంటే ఇప్పుడు కాస్మిక్ రేస్ అని చెప్పి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గామా రేస్ అనుకో, ఇవి మనకి హై ఎనర్జీ కదా, సో మనకి ఎర్త్స్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అవుతాయి. ఎర్త్స్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయినప్పుడు ఎర్త్ అట్మాస్ఫియర్లో ఆటోమేటిక్గా గ్యాసెస్ ఉంటాయి, మనకి ఆక్సిజన్ అండ్ నైట్రోజన్ ఉంటాయి. ఓకే, సో ఈ గామా రేస్ అన్నవి మనకి దీంతో కొలైడ్ అయినప్పుడు దే విల్ బ్రేక్ డౌన్ ఇంటూ సమ్ అదర్స్ సెకండరీ పార్టికల్స్, సమ్ పార్టికల్స్గా బ్రేక్ డౌన్ అవుతాయి. ఇప్పుడు ఈ పార్టికల్స్ వెళ్ళి మిగతా సబ్స్టెన్సెస్ ఆఫ్ ఎయిర్, మిగతా ఆక్సిజన్, నైట్రోజన్ అండ్ మిగతా సబ్స్టెన్సెస్ ఉంటాయి కదా ఆఫ్ ఎయిర్, వాటితో రియాక్ట్ అవుతాయి. సో అవి మళ్ళీ ఇంకొక పార్టికల్స్గా బ్రేక్ అవుతాయి అన్నమాట. సో ఇలా ఈ ప్రాసెస్ అన్నది కంటిన్యూ అవుతూ ఉంటుందన్నమాట, ఒక చైన్ రియాక్షన్గా. సో ఇలా ఏమవుతుందంటే మనకి ఈ కాస్మిక్ రేస్ అన్నవి ఎర్త్ అట్మాస్ఫియర్లో ఉన్న గ్యాసెస్తో ఇంటరాక్ట్ అయ్యి వేరు వేరు పార్టికల్స్గా మనకి వస్తూ ఉంటున్నాయి అన్నమాట. ఈ లోపల ఎనర్జీ కూడా పాస్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇలాంటి ఈ చైన్ రియాక్షన్ ప్రాసెస్నే మనకి ఎక్స్టెన్సివ్ ఎయిర్ షవర్స్ అంటారు అన్నమాట. సో ఇదేంటి, ద అబ్జర్వేటరీ ఇన్వెస్టిగేట్స్ ఎక్స్టెన్సివ్ ఎయిర్ షవర్స్ విచ్ ఆర్ క్యాస్కేడ్స్ ఆఫ్ secondary particles produced when high energy cosmic rays or gamma rays enter the earth's atmosphere. సో మనకి హై ఎనర్జీ గామా రేస్ అన్నవి ఎర్త్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయినప్పుడు అవి మనకి ఎయిర్లో ఉన్న పార్టికల్స్తో పార్టిసిపేట్ చేసి సెకండరీ పార్టికల్స్ని క్రియేట్ చేస్తాయి అన్నమాట. ఈ సెకండరీ పార్టికల్స్ ఏం చేస్తాయి, ఈ సెకండరీ పార్టికల్స్ మళ్ళీ ఎయిర్లో ఉన్న మిగతా గ్యాసెస్తో రియాక్ట్ అయ్యి మళ్ళీ ఇంకొన్ని పార్టికల్స్. సో ఇలా మనకి ఒక చైన్ రియాక్షన్లా కంటిన్యూ అయ్యి, సో ఈ కంప్లీట్ సైకిల్ని ఏమంటాం, ఎక్స్టెన్సివ్ ఎయిర్ షవర్స్ అంటారు. సో ఇది దేనివల్ల ఇనిషియేట్ అయింది, మనకి కాస్మిక్ రేస్ నుంచి ఇనిషియేట్ అయిన ఇనిషియేటివ్ మాట. సో ఈ ఎక్స్టెన్సివ్ ఎయిర్ షవర్స్ ఎలా అవుతుంది, ఎలా ప్రాపిగేట్ అవుతుంది, ఎర్త్ అట్మాస్ఫియర్ని ఇది ఎలా చేంజ్ చేస్తుందో చదవడమే ఈ టెలిస్కోప్ ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఓకే, ఇట్ మెజర్స్ పార్టికల్స్ ఇన్ టెట్రా ఎలక్ట్రాన్ వోల్ట్ ఆర్ పెటా ఎలక్ట్రాన్ వోల్ట్. ఇవేంటంటే ఎనర్జీ, హైయెస్ట్ ఎనర్జీ మెజర్మెంట్ యూనిట్స్ మాట. సో ఇదేంటంటే పార్టికల్స్, ఇప్పుడు ఈ ఎక్స్టెన్సివ్ ఎయిర్ షవర్స్కి ఏంటంటే మనకి హై ఎనర్జీ పార్టికల్స్ కదా, ఆ ఎనర్జీ ఉండడం వల్ల ఇంకో పార్టికల్స్తో అవి రియాక్ట్ అవుతున్నాయి. సో ఆ పర్టికులర్ ఈ టెలిస్కోప్ ఏంటంటే ఈ ఎనర్జీ ఉన్న పార్టికల్స్ని చదవడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో బిసైడ్ కాస్మిక్ రే రీసెర్చ్ మిగతా పనులు కూడా ఉన్నాయి. ఏంటంటే సోలార్ ఫినామినా, దాన్ని స్టడీ చేస్తుంది, ఇంక్లూడింగ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సోలార్ యాక్టివిటీ ఆన్ కాస్మిక్ రేస్. అలాగే థండర్ స్టార్మ్ రిలేటెడ్ ఫినామినా, పర్టికులర్లీ అట్మాస్ఫియరిక్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అండ్ ద ఇంటరాక్షన్ విత్ ద కాస్మిక్ రే మ్యూయాన్స్. ఓకే, సో థండర్ స్టార్మ్ రిలేటెడ్ ఫినామినా అండ్ థండర్ స్టార్మ్ రిలేటెడ్ అట్మాస్ఫియర్లో మనకి కాస్మిక్ రే మ్యూయాన్స్తో ఇంటరాక్షన్ ఎలా ఉంటుందో చదువుతుంది అన్నమాట.
సో మ్యూఆన్స్ అంటే ఏంటి? మ్యూఆన్స్ అంటే దీస్ ఆర్ ద సబ్ అటామిక్ పార్టికల్స్ అన్నమాట. ఓకే, అంటే మనం ఆటమ్ని ఇంతవరకు ఏమనుకుంటాం, ఫండమెంటల్ యూనిట్గా చదువుతాం అన్నమాట. కానీ మనకి డిస్కవరీ వల్ల, క్వాంటమ్ ఫిజిక్స్ ఇవల్యూషన్ వల్ల, క్లాసికల్ ఫిజిక్స్లో ఆటమ్తో స్టార్ట్ చేస్తాం, క్వాంటమ్ ఫిజిక్స్లో మనం ఆటమే కాదు ఆటమ్ లోపల కూడా ఉన్న పార్టికల్స్లో కూడా మనం చదువుతున్నాం, వాటినే సబ్ అటామిక్ పార్టికల్స్ అంటాం. సో కామన్ సబ్ అటామిక్ పార్టికల్స్ ఏమంటాం మనం, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అని చెప్పి అంటాం. అలాగే ఇంకా మిగతా సబ్ అటామిక్ పార్టికల్స్ కూడా ఉంటాయి, అందులో మ్యూఆన్స్ అన్నవి ఒక సబ్ అటామిక్ పార్టికల్. సో దే ఆర్ సిమిలర్ టు ఎలక్ట్రాన్స్ బట్ 200 times హెవియర్ మాట. ఓకే, సో ఇవి మనం ఎలక్ట్రాన్ లాగే ఉంటుంది కానీ 200 times హెవియర్ మాట. దే ఆర్ ప్రొడ్యూస్డ్ వెన్ హై ఎనర్జీ కాస్మిక్ రేస్ originating from outer space collide with the atoms in the ఎర్త్స్ అప్పర్ అట్మాస్ఫియర్. ఇందాక చెప్పాను కదా, మనకు ఎక్స్టెన్సివ్ ఎయిర్ షవర్స్ అయినప్పుడు ఎనర్జీ కూడా క్రియేట్ అవుతుందని చెప్పి మిగతా పార్టికల్స్ కూడా క్రియేట్ అవుతాయి, సెకండరీ పార్టికల్స్. అందులో ఈ మ్యూఆన్స్ కూడా క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడు మనకి కాస్మిక్ రేస్ అన్నవి అప్పర్ అట్మాస్ఫియర్తో రియాక్ట్ అయినప్పుడు మ్యూఆన్స్ కూడా క్రియేట్ అవుతాయి. Due to their high energy and penetrating ability, many muons reach the Earth's surface and can be detected. So, ఈ టెలిస్కోప్ ఏంటంటే, సో ఈ మ్యూఆన్స్ ఇంటరాక్షన్ విత్ ద ఎర్త్స్ అట్మాస్ఫియర్, ఎర్త్స్ క్లైమాటిక్ సినారియో ఎలా అవుతుందో కూడా స్టడీ చేస్తుంది. ఓకే, RBI allows zero risk weight for ECLG 5.0 loans. ఓకే, సో ఇది న్యూస్లో ఎందుకుందో చూద్దాం. RBI has permitted banks and other lenders to assign a zero risk weight to significant portion of the loans covered under emergency credit line guarantee scheme. ఓకే, సో మనకి ఈ స్కీమ్ ద్వారా ఏంటంటే మనకి ఈ జీరో రిస్క్ వెయిట్ అన్నది ఇస్తుంది అని చెప్పి మనకి న్యూస్లో ఉంది మాట. సో ఈ రిస్క్ వెయిట్ అంటే, రిస్క్ వెయిట్ ఈజ్ అ పర్సంటేజ్ అసైన్ టు ద లోన్ బేస్డ్ ఆన్ ద ఛాన్స్ ఆఫ్ డిఫాల్ట్ which determines how much capital bank must keep as a safety buffer. ఓకే, సో ఇదేంటంటే జనరల్గా బ్యాంక్ ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్. సో ఇది దాని బిజినెస్ ఎలా చేసుకుంటుంది, లోన్స్ ఇస్తుంది కస్టమర్స్కి, దానికి బదులుగా ఇంట్రెస్ట్ తీసుకుంటుంది, రైట్? అండ్ అంతేకాదు ఇది కొన్ని సర్వీసెస్ లైక్ డిపాజిట్స్ తీసుకుంటుంది. ఎందుకు? దానికి కూడా సేఫ్గా వాటి దగ్గర ఉంచుకొని సేఫ్టీ ఇస్తుంది అండ్ దానికి కొంత ఇంట్రెస్ట్ కూడా ఇస్తుంది. సో బ్యాంక్స్ లోన్ ఎక్కడి నుంచి లోన్ ఎలా ఇస్తుంది, మనకి కస్టమర్స్కి డిపాజిట్స్ తీసుకుంటుంది కదా, ఈ డిపాజిట్స్ అమౌంట్నే లోన్స్గా డైవర్ట్ చేస్తుంది, దానికి ఎర్న్ చేసిన ఇంట్రెస్ట్ని మెయిన్ ఇక్కడ ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్తో ఇస్తుంది అన్నమాట. సో ఈ డిపాజిట్స్కి తక్కువ ఇంట్రెస్ట్ పే చేస్తుంది. సో ఇక్కడ ఎర్న్ చేసిన ఇంట్రెస్ట్ని ఈ డిపాజిటర్స్కి ఇవ్వడం, వీళ్ళు అడిగినప్పుడు తిరిగి మళ్ళీ వాళ్ళ అమౌంట్ని వాళ్ళకి ఇవ్వడం చేస్తున్నారు. సో దిస్ ఈజ్ హౌ బ్యాంక్స్ విల్ వర్క్. సో ఇప్పుడు ఒక లోన్ ఇచ్చినప్పుడు ఏంటంటే బ్యాంక్ ఏంటంటే ఆ లోన్ నేను ఇస్తున్నా, ఒక అప్పు ఇస్తున్నప్పుడు అది తిరిగి వస్తుందా లేదో చెక్ చేసుకుంటుంది. సో దానికి భరోసా కోసమే అది ఏం తీసుకుంటుంది, షూరిటీ తీసుకుంటుంది. అంటే ఏదో ఒక ఆస్తి పత్రమో ఏదో ఒకటి, ఉద్యోగం చేస్తున్నారో లేకపోతే ఎలాంటిదో ఒక షూరిటీ చెక్ చేసుకొని దాన్ని బట్టి లోన్ ఇవ్వడం, ప్రాసెస్ చేసుకొని లోన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఏం చేస్తుందంటే దాన్నే రిస్క్ అసెస్మెంట్ అంటారు. అంటే నేను లోన్ ఇస్తాను కానీ నువ్వు తీర్చగలవా, నీకు ఆ ఎబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకోవడం అన్నమాట, దాన్నే రిస్క్ ఎబిలిటీ అంటారు. సో ఈ రిస్క్ అసెస్మెంట్ చేసినప్పుడు మనకి బ్యాంక్స్ ఏం చేస్తాయంటే, ఫర్ సపోజ్ హై రిస్క్ లో రిస్క్ అనుకుంటున్నమాట. హై రిస్క్ అంటే అవును వీళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినారియో ఉంది, వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఏంటంటే ఆస్తి ఏమి లైక్ పెట్టడానికి ఆస్తి పత్రాలు లేవు, అలాగే వాళ్ళకి ఏంటంటే లైక్ రెగ్యులర్ ఇన్కమ్ వచ్చే సోర్స్ కూడా లేదు. సో వాళ్ళు అయినా లోన్స్ ఇవ్వాలి అని అనుకున్నారంట. అప్పుడు వాళ్ళకి ఏంటది హై రిస్క్ మాట. అంటే ఒకవేళ ఆ బిజినెస్ బాగా రన్ అయితే వాళ్ళకి లోన్ లోన్ తిరిగి వస్తుంది, రన్ అవ్వకపోతే వాళ్ళు ఇవ్వలేరు. సో దీన్ని హై రిస్క్ అంటారు. ఇప్పుడు ఇంకొక పర్సన్ ఉన్నారు, సో ఇప్పుడు ఎడ్యుకేషన్ లోన్ ఇవ్వాలనుకుంటున్నారు. సో ఆ పర్సన్కి ఐఐటీలో సీట్ వచ్చింది అనుకో. సో అండ్ ఆ లోన్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళు ఆ పేరెంట్స్ ఏంటంటే మాకు ఆస్తి పత్రాలు పెట్టారనుకో. సో వీళ్ళకి ఏంటంటే ఓకే ఈ అబ్బాయికి ఉద్యోగం వచ్చినా రాకపోయినా సో నా దగ్గర ఆస్తి పత్రాలు ఉన్నాయి కాబట్టి దాన్ని నేను ఆప్షన్ చేసుకొని నా అమౌంట్ నేను బయటికి తెచ్చేసుకుంటాను అనుకుంటాను. దాన్ని లో రిస్క్ సినారియో అంటారు. సో దాన్ని బట్టి ఏం చేస్తుందంటే రిస్క్ అసెస్మెంట్ బట్టి
కొంత క్యాపిటల్ ని పక్కన పెడుతుంది, కొంత అమౌంట్ ని పక్కన పెడుతుంది. ఎందుకు పక్కన పెడుతుంది అంటే ఈ లోన్స్ అన్నది బ్యాంక్ అంటే ఏం చేస్తుంది, లోన్స్ ఇస్తుంది, డిపాజిట్స్ తీసుకుంటుంది, ఇంట్రెస్ట్ ని రన్ చేస్తూ ఆ మనీనే మార్కెట్ లో రన్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు లోన్స్ ఇస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ 10 మంది దగ్గర నుంచి మనీ తీసుకుంది, ఇది ఒక 12 మందికి లోన్స్ ఇచ్చింది అనుకో. సో ఈ డిపాజిటర్స్ ఏంటి, ఎప్పుడు అడిగినా ఆ మనీ వాళ్ళది కాబట్టి ఎప్పుడు అడిగినా బ్యాంక్ ఇవ్వాలి. సో ఈ లోన్స్ అన్నవి సో వీళ్ళు ఎప్పుడు అడుగుతారో బ్యాంక్కి తెలియదు, కానీ ఈ లోన్స్ కంటూ ఇంత టైం పీరియడ్ ఉంటుంది, ఈ టైంలో తీర్చాలి అని చెప్పి. సో సడన్ గా ఇప్పుడు డిపాజిట్స్ వచ్చి మనీ అడిగితే వాళ్ళు తిరిగి ఇవ్వాలి కాబట్టి, ఎందుకంటే బ్యాంక్ మీద నమ్మకం పోతుంది కదా, తిరిగి ఇవ్వాలి కాబట్టి లోన్ ఇస్తున్నప్పుడే అసలు ఎంత మనకు వస్తుంది రిస్క్ బట్టి కొంత అమౌంట్ ని బ్యాంక్ సేఫ్ గా ఒక బఫర్ అమౌంట్ లో పెట్టుకుంటుంది, దాన్నే క్యాపిటల్ అంటారు. ఇప్పుడు హై రిస్క్ ఉందనుకోండి మోర్ క్యాపిటల్ ని పెడుతుంది, లో రిస్క్ ఉందంటే లెస్ క్యాపిటల్ ని ఉంచుతుంది. ఇందాక మీకు చెప్పాను ఏంటి, ఇందాక స్టూడెంట్ లోన్ ఇచ్చినప్పుడు వాళ్ళ ఆస్తి పత్రాలు పెట్టినప్పుడు ఇంటి పత్రాలు పెట్టారు, ఇంటి పత్రాలు పెట్టినప్పుడు వాళ్ళకి ఏంటి అక్కడ లో రిస్క్ ఉంది బ్యాంక్కి. సో అలాంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలు లోన్ ఇచ్చారు అనుకోండి, అందులో బ్యాంక్ క్యాపిటల్ పరంగా మేబీ 1 లక్ష ఎంతో పెట్టొస్తుంది, ఎందుకంటే అది లో రిస్క్ కాబట్టి. ఎందుకంటే మేబీ ఆ ఇంటి వాల్యూ ఇంకా ఎక్కువ, మేబీ ఒక 50 లక్షలు ఎంత అయింది అనుకో. సో ఇట్స్ అ వెరీ వెరీ లో రిస్క్, కానీ సేఫ్ సైడ్ కి డిపాజిటర్స్ ఎవరైనా వెంటనే వచ్చి అడిగితే మనీ ఉండాలి కాబట్టి సో 1 లక్ష రూపాయలు లేకపోతే 50,000 పక్కన పెడుతుంది. ఇప్పుడు హై రిస్క్ లో ఏమవుతుంది, సో ఒకవేళ ఆ లోన్ క్లియర్ చేయలేకపోతే బ్యాంక్ ఆ నష్టాన్ని భరించాలి. అలాంటప్పుడు దాన్ని రికవర్ చేయడానికి కూడా టైం పడుతుంది. సో కానీ బఫర్ అంటూ బ్యాంక్ ఉండాలి దాని బిజినెస్ స్మూత్ గా రన్ అవ్వడానికి. సో లో రిస్క్ ఉన్న వాటికి ఏంటంటే లెస్ క్యాపిటల్ ఉంచుతుంది, హై రిస్క్ ఉన్న వాటికి మనకి హై క్యాపిటల్ ఉంచుతుంది. సో ఇక్కడ ఈ సినారియోలో ఆర్బీఐ న్యూ రూల్స్ ఏం చెప్తుందో చూద్దాం. బ్యాంక్స్ కెన్ అసెస్ 0% రిస్క్ వెయిట్ టు అప్ టు 70% ఆఫ్ గవర్నమెంట్ గ్యారంటెడ్ పోర్షన్ ఆఫ్ ECLGS 5.0 లోన్స్. సో ఫస్ట్ ఇవి అర్థం అవ్వాలంటే ఈ లోన్స్ ఏంటో మనకి తెలియాలన్నమాట. ఓకే, సో ఈ పర్టికులర్ లోన్ ఈ స్కీమ్ ఏంటి, ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ 5.0 provides additional credit support to businesses facing temporary financial stress. సో జనరల్గా ఇది ఏంటంటే మనకి కరోనా టైంలోని చాలా మంది చిన్న వ్యాపారులు ఉంటారు కదా, లైక్ స్ట్రీట్ వెండర్స్, ఇలా చిన్న చిన్న బిజినెస్లు చేసుకున్న వాళ్ళు ఏంటంటే ఆ టైంలో మనకి ఎకానమీ ప్రాపర్గా రన్ అవ్వకపోవడం వల్ల చాలా మంది నష్టాల్లోకి వెళ్ళిపోయారు అన్నమాట. మళ్ళీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నించోడానికి వాళ్ళ దగ్గర పెట్టుబడి లేదు. అలాంటప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే వాళ్ళ వర్కింగ్ క్యాపిటల్ కోసం లైక్ ఏ గ్యారంటీస్ లేకుండా లోన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. అందులో ఆ స్కీమే మళ్ళీ కంటిన్యూ అవుతూ ఉంటుంది వేరు వేరు రీజన్స్ వల్ల మరి. సో ఇప్పుడు 5.0 అన్నది న్యూ వర్షన్ మాట. సో ఇందులో ఏంటంటే ఇక్కడ కూడా మనకి వర్కింగ్ క్యాపిటల్ కోసం కొంత అప్పు ఇస్తుంది గవర్నమెంట్ నుంచి, ఈ స్కీమ్ ద్వారా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. So introduced in 2026, it mainly supports MSMEs and the aviation sector affected by disruptions from the West Asian conflict. సో ఈసారి రీజన్ ఏంటంటే మనకి వెస్ట్ ఏషియన్ కాన్ఫ్లిక్ట్ వల్ల ఏంటంటే ఎంఎస్ఎంఈ సెక్టర్ అండ్ ఏవియేషన్ సెక్టర్ చాలా ఇంపాక్ట్ అయింది. వాళ్ళకి మద్దతు కోసం ఈ పర్టికులర్ 5.0 స్కీమ్ ని స్టార్ట్ చేయడం జరిగింది మరి. ఎలిజిబుల్ borrowers can obtain additional loans up to 20% of the existing working capital limits. సో వాళ్ళ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఎంత పెట్టుబడి పెడితే వాళ్ళ బిజినెస్ రన్ అవుతుందో అందులో 20% వరకు వాళ్ళు లోన్ ద్వారా తీసుకోవచ్చు అన్నమాట. సో ఇందులో ఏంటంటే గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది, అంటే బ్యాంక్స్కి ఏం చెప్తుందంటే వాళ్ళు కట్టకపోతే నేను కడతాను అని చెప్పి గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే అది ఏంటి లో రిస్క్ ప్రొఫైల్లో పడుతుంది. సో బ్యాంక్స్ ఏంటంటే క్యాపిటల్ తక్కువ పెట్టుకుంటాయి. సో క్యాపిటల్ తక్కువ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఎక్కువ మనీ బ్యాంక్ దగ్గర ఉంటుంది, సో ఎక్కువ లోన్స్ ఇవ్వచ్చు. సో బ్యాంక్ తన బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకోవడం అవుతుంది. సో ఇప్పుడు ఈ న్యూ రూల్స్ ఏం చెప్తున్నాయంటే బ్యాంక్స్ కెన్ అసైన్ 0% risk weight to up to 75% of the government guaranteed portion of this particular loans, అంటే ECLGS 5.0 లోన్స్ మాట. అంటే మనకేంటంటే బ్యాంక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ బ్యాంక్ దగ్గర నుంచి ఈ స్కీమ్ ద్వారా ₹1,00,000 తీసుకున్నారు అనుకో, 75,000 వరకు ఏంటంటే ఈ స్కీమ్ ప్రకారం గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది అన్నమాట. సో
0% రిస్క్ గా పెట్టుకోవచ్చు. అంటే క్యాపిటల్ ఏమి బ్యాంక్ పెట్టక్కర్లేదు, ఎందుకంటే గవర్నమెంటే వాళ్ళు కట్టలేదు అని నువ్వు చెప్పు, నేను కడతాను అని చెప్తున్నాను. ఓకే, అండ్ మిగతా 25,000 కి నార్మల్ గా లోన్ బ్యాంక్ ఎలా ఇస్తుందో దాన్నే అలా బ్యాంక్ రూల్స్ లో ప్రాసెస్ చేసుకోవాలి మనం. దిస్ అప్లైస్ ఓన్లీ ఇఫ్ ద గ్యారంటీ క్లెయిమ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి సెటిల్డ్ విత్ ఇన్ 30 days. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ పర్సన్ లోన్ అమౌంట్ తీసుకున్న తర్వాత ఇంట్రెస్ట్ కడుతూ ఉండాలి, ప్రతి మంత్ మనకి ఈఎంఐ ద్వారా ప్రిన్సిపల్ అమౌంట్ ఇంట్రెస్ట్ కడుతూ ఉండాలి. సో ఒకవేళ ఆ పర్సన్ కట్టకపోయింటే బ్యాంక్ ఏంటంటే అతను కట్టట్లేదు, నువ్వు గవర్నమెంట్ మీరు గ్యారంటీ ఇచ్చారు కదా, మీరు నాకు కట్టండి అని చెప్పి అలా క్లెయిమ్ చేయగానే 30 daysలో సెటిల్మెంట్ చేసినట్టుంటే ఈ స్కీమ్ అన్నది అప్లై అవుతుందని చెప్తున్నారు. ద రిమైనింగ్ పోర్షన్ ఆఫ్ ద లోన్ విల్ ఫాలో నార్మల్ రిస్క్ వెయిట్ రూల్స్. సో ఈ 25,000కి నార్మల్ రిస్క్ వెయిట్ రూల్స్ అని చెప్పి కొన్ని ఉంటాయన్నమాట. సో వాటిని ఫాలో అవ్వాలన్నమాట. ద మెజర్ రెడ్యూసెస్ బ్యాంక్స్ క్యాపిటల్ బర్డన్ అండ్ ఎంకరేజెస్ మోర్ లెండింగ్. ఓకే, సో ఈ రిస్క్ వెయిట్ క్యాపిటల్ రూల్స్ మనకి ఒక పర్టికులర్ మెజర్ ఉంటుంది కదా, వాటిని బేసల్ నార్మ్స్ అంటారు అన్నమాట. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తే సో వాటిని బేసల్ నార్మ్స్ అంటారు అన్నమాట. సో ఎంత లోన్కి బ్యాంక్ ఎంత క్యాపిటల్ ఉంచుకోవాలి, సో దట్ బ్యాంక్ బిజినెస్ దెబ్బతినకుండా ఎలా చేయొచ్చు అని చెప్పి. ఓకే, నెక్స్ట్ గ్యారంటీ కవరేజ్. సో మనకి ఈ స్కీమ్ అన్నది ఎవరికి ఎంత గ్యారంటీ కవరేజ్ ఉందో చెప్తుంది. స్కీమ్ డీటెయిల్స్ ఇవి. ఎంఎస్ఎంఈ గవర్నమెంట్ గ్యారంటీస్ కవర్ 100% ఆఫ్ ద అడిషనల్ లోన్స్. సో మనకి 20% ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ కదా అందులో, సో 20%లో తీసుకున్నప్పుడు 100% ఆఫ్ అడిషనల్ లోన్కి గవర్నమెంట్ గ్యారంటీ ఉంటుంది ఇఫ్ ఇట్ ఈస్ ఎంఎస్ఎంఈ సెక్టర్. అదే నాన్ ఎంఎస్ఎంఈ అండ్ ఎయిర్లైన్ సెక్టర్ అయితే గవర్నమెంట్ గ్యారంటీ కవర్స్ 90% ఆఫ్ ద అడిషనల్ లోన్. అండ్ గ్యారంటీస్ ఆర్ ప్రొవైడెడ్ త్రూ నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ కంపెనీ లిమిటెడ్. అంటే గవర్నమెంట్ పే చేస్తుందని చెప్పాను కదా, సో ఆ బాధ్యత ఎవరు నిర్వహిస్తున్నారంటే నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్ అనే ఒక ఆర్గనైజేషన్ దీన్ని చూసుకుంటున్నమాట. ఓకే, సో లోన్ టెన్యూర్ ఏంటి? ఎంఎస్ఎంఈస్ అండ్ నాన్ ఎంఎస్ఎంఈస్ ఎక్సెప్ట్ ఎయిర్లైన్స్ అయితే 5 yearsలో అడిషనల్ లోన్ ఏది తీసుకుంటున్నారో అది 5 yearsలో తీర్చాలన్నమాట, ఇంక్లూడింగ్ 1 year మారిటోరియం. అంటే మారిటోరియం అంటే లోన్ రిలీఫ్ టైం అన్నమాట. అంటే మీరు 5 years లోన్ తీసుకున్నా మీరు ఫస్ట్ 1 year వెంటనే మీరు లోన్ రీపేమెంట్ స్టార్ట్ చేయక్కర్లేదు, గవర్నమెంట్ రిలీఫ్ ఇస్తుంది అన్నమాట. అంటే లోన్ ప్రాసెస్లో రిలీఫ్ ఇస్తుంది. నెక్స్ట్ ఆ 1 year అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ 4 yearsలో మీ లోన్ అమౌంట్ని క్లియర్ చేయడం చెయ్యాలన్నమాట. ఓకే, దాన్నే మారిటోరియం అంటారు. ఎయిర్లైన్ సెక్టర్ అయితే 7 years డ్యూరేషన్ ఉంటుంది, 2 years మానిటోరియం పీరియడ్ అనమాట. అంటే లోన్ రీపేమెంట్ రిలీఫ్ పీరియడ్ అంటారు. ఓకే, ద గ్యారంటీ పీరియడ్ రిమైన్స్ వ్యాలిడ్ ఫర్ ద ఎంటైర్ లోన్ టెన్యూర్. ఓకే, సో మనకి ఎంటైర్ లోన్ టెన్యూర్కి గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది. అంటే లోన్ క్లియర్ చేసే జనరల్ టెన్యూర్ ఉంటుంది కదా, అంత టైం వరకు గవర్నమెంట్ గ్యారంటీ ఉంటుంది అన్నమాట. ఓకే, కశ్మీర్ సాఫ్రాన్. Okay, the West Asian conflict has disrupted Iranian saffron exports, triggering a global demand surge for Kashmiri saffron. Okay, so ఒకటి మనకి క్రైసిస్లో ఆపర్చునిటీ వస్తుంది అంటారు, అది దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు మాట. ఏంటంటే మనకి ఇరానియన్ సాఫ్రాన్ అన్నది ఫేమస్ మాట. సో మనకి ఈ వెస్ట్ ఏషియన్ క్రైసిస్ వల్ల దాని ఎక్స్పోర్ట్స్ అన్నవి అన్స్టేబుల్గా ఉన్నాయి. దానివల్ల ఏంటంటే మనకి కాశ్మీరీ సాఫ్రాన్ మీద ఎక్కువ డిమాండ్ అన్నది పెరుగుతుంది అన్నమాట. ఓకే, సో సాఫ్రాన్ ఈజ్ అ హైలీ వాల్యుబుల్ స్పైస్ obtained from the dried red stigmas of the flower Quercus satavis. ఓకే, సో ఈ ఫ్లవర్ దగ్గర నుంచి మనకి పువ్వు దగ్గర ఒక థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్, థ్రెడ్ లైక్ పార్ట్స్ ఉంటాయి అన్నమాట. సో వాటినే సాఫ్రాన్ అని చెప్పి అంటాం అన్నమాట. బికాజ్ ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ వాల్యుబుల్, సాఫ్రాన్ ఈజ్ ఆఫెన్ కాల్డ్ యాజ్ అ రెడ్ గోల్డ్. ఇవి చాలా కాస్ట్లీ ఉంటాయి, అందుకే దీన్ని రెడ్ గోల్డ్ అంటారు అన్నమాట. ఇన్ ఏన్షియంట్ సాంస్క్రిట్ టెక్స్ట్ బుక్స్ ఇట్ ఈస్ నోన్ యాజ్ బహుకం. ఓకే, సో ఇది గుర్తుంచుకోండి, ఇది ఇంపార్టెంట్. సో సాఫ్రాన్ ఇన్ ఇండియా. సాఫ్రాన్ is mainly cultivated in Karaway highlands, plateau like areas of Jammu and Kashmir. ఓకే, సో మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో కరావా హైలాండ్స్ అని చెప్పి ఇది ఒక జాగ్రఫికల్ ఫీచర్ అన్నమాట. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది, ఈ ప్రాంతంలో అది పండుతుంది అన్నమాట. Kashmiri saffron received a GI tag in 2020 recognizing its unique quality and origin. So Kashmir saffron related to Kashmir area ki oka gurtimpu vachindi, that is GI mark. Okay, so India's position entante India is the world's second largest producer of saffron after Iran. Okay,
సో ఇండియా పొజిషన్ ఏంటి, ఇరాన్లో హైయెస్ట్ ప్రొడ్యూసర్, తర్వాత ఏంటి ఇండియా అన్నమాట. ఓకే, నెక్స్ట్. సో వై ఇస్ కశ్మీర్ సాఫ్రాన్ స్పెషల్? సో మన స్పెషాలిటీ ఏంటి సాఫ్రాన్ ఆఫ్ కశ్మీర్కి? సో కంటైన్స్ వన్ మోర్ క్రోకిన్. ఓకే, క్రోకిన్ అన్నది న్యాచురల్ కాంపోనెంట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్స్ డీప్ రెడ్ కలర్ అండ్ మెడిసినల్ ప్రాపర్టీస్. సో మనది ఇంకా స్పెషల్ ఏంటంటే ఈ కోక్రిన్ అన్న ఒక పర్టికులర్ ఎలిమెంట్ ఉంటుంది, ఒక కాంపౌండ్ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఆ సాఫ్రాన్కి ఇంకా రెడ్ కలర్ అన్నది బాగా వస్తుంది అండ్ మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఓకే, సో మనకి దీని కంటెంట్ ఎంత ఉంటుంది అంటే కశ్మీర్ సాఫ్రాన్లో 8.72% ఉంటే ఇరానియన్ సాఫ్రాన్లో 6.8% ఉంది మాట. ఓకే, దిస్ గివ్స్ కశ్మీర్ సాఫ్రాన్ అ డార్కర్ కలర్, స్ట్రాంగర్ అరోమా అండ్ ఫ్లేవర్, బెటర్ మెడిసినల్ వాల్యూస్. ఓకే, సో 3 కమర్షియల్ గ్రేడ్స్ ఆఫ్ సాఫ్రాన్ మాట. ఒకటి మోంగ్రా, హై క్వాలిటీ డీప్ రెడ్ థ్రెడ్స్ ఓన్లీ. లచ్చా, స్టిగ్మా సోల్డ్ అలాంగ్ విత్ ద సమ్ ఫ్లోరల్ పార్ట్స్ మాట. ఓకే, ప్లాంట్ రెక్కలతో పాటు మనకి పూ రెక్కలతో పాటు అమ్ముతారు. గుచ్చి, హోల్ ఫ్లవర్ స్టిగ్మాస్ టైడ్ టుగెదర్ ఇన్ అ స్మాల్ బండల్. సో ఇలా మనకి డిఫరెంట్ క్వాలిటీస్గా అమ్మడం జరుగుతుంది. బ్యాటిల్ ఆఫ్ హల్దీఘట్టి. ఓకే, సో ఇది కూడా మనకి న్యూస్లో ఉంది, ఎందుకంటే మనకి ఈ బ్యాటిల్ అయ్యి 450 years అయిందన్నమాట, అందుకు ఇది న్యూస్లో ఉంది. సో మనం హిస్టారిక్ పర్స్పెక్టివ్లో ఈ ఈ ఈ బ్యాటిల్ గురించి తెలుసుకోవాలి, దీని ప్రామినెన్స్ ఏంటి మన ఇండియన్ హిస్టరీలో కూడా తెలుసుకోవాలన్నమాట. మహారాణా ప్రతాప్ లెడ్ మేవర్ ఫోర్సెస్ అగేన్స్ట్ ద ఆర్మీ ఆఫ్ ముఘల్ ఎంపరర్ అక్బర్ లెడ్ బై అసఫ్ ఖాన్ I అండ్ మాన్ సింగ్ ఆఫ్ అంబర్మన్. ఓకే, మనకి ముఘల్ ఎంపైర్ ఇది 16th century ఈ టైం పీరియడ్లో, మిడివల్ ఇండియా ఈ టైం పీరియడ్లో ఉండేది. సో అప్పుడు అక్బర్ రూల్ చేసినప్పుడు అక్బర్ ఏంటంటే ఎక్స్పాన్షన్, సో ముఘల్ ఎంపైర్ని ఎక్స్పాన్షన్ చేయాలని చూశారు, ముఖ్యంగా వెస్ట్వర్డ్ ఎక్స్పాన్షన్, రాజస్థాన్ ఈ ప్రాంతంలో ఎక్స్పాండ్ చేయాలని చూశారు. ఆ ఎక్స్పాన్షన్ని ఎదుర్కొంటూ మనకి మేవర్కి సంబంధించిన మహారాణా ప్రతాప్ పోరాడారన్నమాట. ఓకే, సో అప్పుడు అయిన బ్యాటిల్ ఈ బ్యాటిల్ ఆఫ్ హల్దీఘట్టి. ఓకే, సో చేతక్, మహారాణా ప్రతాప్స్ ట్రస్టెడ్ హార్సెస్ డెలివర్డ్ హిమ్ టు సేఫ్ గ్రౌండ్స్ బిఫోర్ బ్రీతింగ్ హిస్ లాస్ట్ మంత్. సో ఇక్కడ ప్రామినెంట్ ఈవెంట్ ఏమైందంటే మనకి మహారాణా ప్రతాప్కి ఒక హార్స్ ఉంటుంది, గుర్రం. సో అదేంటంటే చేతక్, అతను పెట్టుకున్న పేరు, అది చాలా ట్రస్టెడ్ లాయల్గా ఉంటుంది అన్నమాట. సో ఈ బ్యాటిల్లో యాక్చువల్గా ఇతను ఓడిపోయారు, కానీ చాలా బాగా ఫైట్ చేస్తారు అన్నమాట. సో అక్కడ మనకి చేతక్ ఏం చేస్తుందంటే అతను బాగా గాయపడితే అతన్ని ఒక సేఫ్ ప్లేస్కి తీసుకువెళ్తుంది, తర్వాత అక్కడ చనిపోతారు. కానీ చేతక్ అది చాలా యునిక్గా అయిన ఇన్సిడెంట్ అన్నమాట, మనం గుర్తుంచుకోవాల్సింది. ఓకే, సో ఈ పర్టికులర్ బ్యాటిల్ని ఎవరు లీడ్ చేశారు? ఒక పక్క మనకి మహారాణా ప్రతాప్ ఫ్రమ్ మేవర్, ఇంకొక పక్క మనకి అక్బర్ ఫోర్సెస్ని లీడ్ చేస్తున్న వాళ్ళు ఇద్దరు మాట, అసఫ్ ఖాన్ I అండ్ మాన్ సింగ్ I ఆఫ్ అంబర్ మాట. ఓకే, about Maharana Pratap, 1540 to 1597 mata. So the renowned Rajput warrior and the king of Mewar, Rajasthan సంబంధించిన ఒక ప్రాంతం మేవర్. He was born in Kumbhalgarh fort into the Shishodia clan to Jayavanta Bai and Uday Singh II. Okay, he refused to submit to the Mughals during the reign of Akbar, leading to the battle of Haldighati. So మన ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడగొచ్చు అంటే, సో మనకి మహారాణా ప్రతాప్ ఈజ్ అ కాంటెంపరీ ఆఫ్ అక్బర్ అని, అండ్ అలాగే బ్యాటిల్ ఆఫ్ హల్దీఘట్టి ఈజ్ డైరెక్ట్లీ ఫాట్ బిట్వీన్ అని చెప్పి ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అన్నమాట. ఓకే, సో స్ట్రాటజిక్ బ్రిలియన్స్. సో మహారాణా ప్రతాప్ ఏంటంటే యూజ్ చేసిన వార్ స్ట్రాటజీ ఏంటంటే గొరిల్లా వార్ఫేర్. గొరిల్లా వార్ఫేర్ అంటే ఇది ఒక వార్ స్ట్రాటజీ అన్నమాట. ఏంటంటే అక్కడున్న జాగ్రఫీకి అనుగుణంగా వాళ్ళ వార్ స్ట్రాటజీని డిజైన్ చేసుకుంటూ పవర్ఫుల్ ఎనిమీస్ని అటాక్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు ఫారెస్ట్ ఉంది అనుకోండి, సో చెట్లు వెనకాతల దాక్కుంటూ సర్ప్రైజ్ అటాక్స్ చేస్తారు అనుకోండి. ఒక పవర్ఫుల్ ఆర్మీ ఉంది, వీళ్ళ దగ్గర అంత మెన్ లేరు ఫైట్ చేయడానికి. సో అలాంటప్పుడు ఏంటంటే చిన్న చిన్న గుంపులుగా వెళ్ళి దాక్కుంటూ సర్ప్రైజ్ అటాక్స్ చేయడం ఇలాంటివి, ఆర్ లోకల్ టెరైన్ యూజ్ చేసుకుంటూ, లోకల్ నాలెడ్జ్ని యూజ్ చేసుకుంటూ బలవంతుడైన ఎనిమీని ఫైట్ చేయడానికి యూజ్ చేసిన స్ట్రాటజీ అన్నమాట ఈ గొరిల్లా వార్ఫేర్ అన్నమాట. ఓకే, సో ఈ గొరిల్లా వార్ఫేర్నే ఎంప్లాయ్ చేయడం జరిగింది, అండ్ అతను అందులో సిద్ధహస్తుడు అన్నమాట. ఓకే, అండ్ షిఫ్ట్ cavalry tactics against the Mughals with the crucial support from Bhil community. సో అక్కడ చెప్పాను కదా, ఈ అడవి ప్రాంతాలు, ఈ ప్రాంతాల్లోని ఈ
జరిగింది గొరిల్లా వార్ఫేర్లో. సో అక్కడ ఏంటంటే లోకల్ కమ్యూనిటీ అయిన బిల్ కమ్యూనిటీ వాళ్ళ హెల్ప్ తీసుకుంటూ ఈ వార్ అన్నది జరిగింది అనమాట. సో ఇతని తర్వాత సక్సెసర్ ఎవరంటే అమర్ సింగ్ 1. కిషోవ్ మల్టీపర్పస్ డ్యామ్. ఓకే, సో ఇక్కడ మనకి ఈ డ్యామ్ అన్నది, ఈ డ్యామ్కి సంబంధించి ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అన్నది సైన్ అయింది 6 స్టేట్స్ మధ్య. ఏంటో స్టేట్స్ అంటే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా అండ్ రాజస్థాన్. సో ఈ ప్రాజెక్ట్ గురించి మనం తెలుసుకోవాలి. సో ముఖ్యంగా దీని లొకేషన్ ఎక్కడ ఉందంటే ఉత్తరాఖండ్ అండ్ హిమాచల్ బార్డర్ ఏరియా మీద ఉందన్నమాట. ముఖ్యంగా ఆన్ రివర్ టాన్స్, అది ట్రిబ్యూటరీ ఆఫ్ యమున. ఇది చాలా ఇంపార్టెంట్. జనరల్ గా గంగా అనుకుంటాం కానీ ఇది యమున. ఓకే, డ్యామ్ టైప్ ఏంటంటే మనకి రోలర్ కంపాక్టెడ్ కాంక్రీట్ గ్రావిటీ డ్యామ్. ఇది ఒక కన్స్ట్రక్షన్ మోడల్ అన్నమాట. ఇది ఏంటంటే జనరల్ గా మనం కాంక్రీట్ ని ఎలా తయారు చేస్తాం, ముఖ్యంగా సిమెంట్ లో వాటర్ ని ఎక్కువ కలిపి బైండింగ్ కోసం మనం తయారు చేస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఆ పర్టికులర్ కాంక్రీట్ అన్నది ఎక్కువ వాటర్ లేకుండా తయారు చేస్తాం, కొంచెం డ్రైగా ఉంటుంది అన్నమాట. సో దాని మీద లేయర్ బై లేయర్ వేసిన తర్వాత మనకి రోలర్స్తో ఏం చేస్తాం అంటే దాన్ని గట్టిగా ప్రెస్ చేస్తాం అన్నమాట. ఓకే, సో మనం లేయర్ బై లేయర్ డ్రై కాంక్రీట్ వేసిన తర్వాత రోలర్స్తో వాటిని గట్టిగా ప్రెస్ చేయడం జరుగుతుంది. ఇలా మనం ఆ కన్స్ట్రక్షన్ ని తీసుకుంటాం. అండ్ ఇదేంటంటే గ్రావిటీ డ్యామ్. గ్రావిటీ డ్యామ్ అంటే ఓన్ బరువు వల్ల ఆ వాటర్ ప్రెషర్ ని ఆపడం ట్రై చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద వాల్ కట్టారు అనుకోండి. సో ఈ వాల్ ఏం చేస్తుందంటే వాటర్ ఫ్లోని ఆపుతుంది అన్నమాట. ఎందుకు ఆపగలుగుతుంది? సో ఆ వాల్కు ఉన్న స్ట్రెంగ్త్ బట్టి ఇట్ ఈస్ స్టాపింగ్ దట్ వాటర్ ప్రెషర్ అండ్ ఫ్లో. అలాంటి వాటిని మనం గ్రావిటీస్ అంటాం. సో గ్రావిటీ డ్యామ్. సో ఈ గ్రావిటీ డ్యామ్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు? రోలర్ కాంపాక్టెడ్ కాంక్రీట్ మాట. అంటే ఏంటని చెప్పాను. సో డ్రై కాంక్రీట్ ని లేయర్స్ గా వేసి దాని మీద మనకి రోలర్స్ తోని ఎక్కువ వెయిట్ పెట్టి వాటిని ఏంటంటే అణుచుతారు అన్నమాట. ఇలాగే కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఈ డ్యామ్ పవర్ జనరేషన్ ఎంత కెపాసిటీని జనరేట్ చేయాలనుకుంటుంది? 660 మెగావాట్స్ ని జనరేట్ చేయాలనుకుంటున్నాం. సో ఫండింగ్ అన్నది మనకి 90% సెంటర్ ఇస్ టు ప్రొవైడ్ 90% ఆఫ్ ద అసిస్టెన్స్ ఫర్ ద వాటర్ కాంపనెంట్ అండ్ 10% షేర్ బై 6 స్టేట్స్. ఓకే, సో సెంటర్ కాంట్రిబ్యూషన్ 90% ఉంటే 10% మాత్రం మనకి ఈ 6 స్టేట్స్ ఏవి అయితే MOU సైన్ చేశాయో అవి కాంట్రిబ్యూట్ చేస్తాయి. సో ఈ డ్యామ్ వల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఇది మల్టీపర్పస్ డ్యామ్ అంటే వివిధ రకాలుగా దీన్ని యూటిలైజ్ చేయొచ్చు. ఒకటి డ్రింకింగ్ వాటర్, ఇరిగేషన్ కోసం, ఫ్లడ్ కంట్రోల్, ఎన్హాన్స్ డౌన్ స్ట్రీమ్ హైడ్రో పవర్ జనరేషన్ కూడా వీళ్ళు యూజ్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే హిమాచల్ ప్రదేశ్ షేర్ ఆఫ్ వాటర్ టు బి సప్లైడ్ టు ఢిల్లీ అండ్ రాజస్థాన్ ఇన్ రిటర్న్ ఫర్ షేరింగ్ కాస్ట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ పోర్షన్ ఆఫ్ ద పవర్ కాంపనెంట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. సో ఇక్కడ ఈ ఒప్పందంలో ఒక క్లాజ్ ఉంది ఏంటంటే హిమాచల్ ప్రదేశ్కి ఉత్తరాఖండ్కి మధ్యలో ఉంది డ్యామ్. కానీ హిమాచల్ ప్రదేశ్ షేర్ ఆఫ్ కాస్ట్ ఏంటంటే ఢిల్లీతోని రాజస్థాన్తోని కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఎందుకంటే దానికి రివర్స్ గా ఏం చేస్తుందంటే మనకి హిమాచల్ ప్రదేశ్ వాటర్ అన్నది ఢిల్లీకి అండ్ రాజస్థాన్కి షేర్ చేయడం జరుగుతుంది. సో ఈ క్లాజ్ అన్నది ఆ MOUలో ఉంది. ఓకే, థ్యాంక్ యూ.